అప్పుడు అంత అద్భుతమైన అంచనా వేసాడు కదా, ఇప్పుడు ఇలా ఎందుకు? అంటే నేను అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ లో ఒకటి, సంక్షేమ పథకాలు రాదు అన్నటువంటి ఫీలింగ్ ఇప్పుడు జనానికి లేదు. ఎవరైనా వచ్చినా ఇస్తాడు, ఎవరి కోసం ఇస్తాడు? ఇప్పుడు ఇతను ఇంత చేసినప్పుడు ఇంతకంటే ఎక్కువ ఇస్తానంది ఎందుకు ఇయ్యడు అనేటువంటి ఫీలింగ్ బలంగా పడిపోయి, అందులో ఏం చేశారు చంద్రబాబు, 50 ఏళ్లకే పెన్షన్ అన్న. మెయిన్ అది. అవును. ఇప్పుడు ఈయన 65 లక్షల మందికి ఇచ్చారు. 65 లక్షల మందికి 4,000 రేపటి నుంచి వస్తుందంటే, లేదు లేదు నువ్వు 3 ఏళ్ల తర్వాత ఆగంటే ఆ తర్వాత 250 ఇస్తాను, ఆ తర్వాత 250 ఇస్తాను అంటే, క్రిందటిసారి ఈయన పెన్షన్ లో కీలకం ఏంటంటే 2,000 నుంచి 3,000 అనగానే రేపే వచ్చేస్తా అనుకున్నారు. అప్పుడు రాలా. అయినా కూడా 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటది కదా ఎందుకులే అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ప్లస్ ఫస్ట్ తారీఖు ఇంటికి వచ్చేస్తాను, సంతోషంగా ఉన్నారు. ఎంతకంటే ఎక్కువ వస్తుంది అనేటువంటి నమ్మకం ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఇచ్చే వాళ్ళకైతే తీయరు కదా. అవును. ఇంకోటి, ఒకేసారి 7,000 రేపు నెల వచ్చేస్తాయి. అవును. ఇది ఒక క్లారిటీ. 3 నెలలు కలిపి 7,000 రూపాయలు వస్తుంది, తర్వాత నెలకి 4,000 రూపాయలు వచ్చేస్తుంది. అవును. ఈ 65 లక్షల మందిలో నాకు తెలిసి ఒక 10 లక్షలు 15 లక్షలు జగన్ కేసు ఉంటారు కానీ మిగతా వాళ్ళు అటే వేసి ఉంటారు. అది. అవును. అవును. ఇది జగన్ నమ్ముకున్న ఓటు బ్యాంకులో పెద్ద చిల్లు. భారీగా. రెండవది, 50 ఏళ్ల పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ. నాకు తెలిసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ టోటల్ గా ఇప్పుడు ఈ పెన్షనర్లు కూడా కలిపితే 1 కోటి మంది ఉంటారు. 1 కోటి మందికి తక్కువ అయితే ఉంటారు. వీళ్ళందరూ అడిషనల్ ఇప్పుడు ఎక్స్ట్రా. ఈ 1 కోటి మందికి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.